తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆహ్వానం మేరకు ప్రముఖ నాయనార్ల చరిత్రకారిణి ఆధ్యాత్మిక ప్రవచనకర్త అరుణాచల మాధవి అమ్మ జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో ఏలేరు నది తీరాన ఉన్న శివకేశవుల క్షేత్రం దర్శించుకున్నారు. వారికి ఆ క్షేత్రం యొక్క విశిష్టత, కోటి పార్థివ లింగాల తయారు చేసి ఏలేరు నదిలో నిక్షిప్తం చేయడం, శివకేశవుల విగ్రహ ప్రతిష్ట, త్వరలో జరగబోయే కోటి రాతి లింగాల ప్రతిష్ట గురించి, ఆలయ విశిష్టత గురించి మాధవి అమ్మకి ఎమ్మెల్యే నెహ్రూ తెలియజేశారు. జ్యోతుల నెహ్రూ మణి దంపతులు ఆమెను ఘనంగా సత్కరించి స్వాగతించి ఆలయమంతా తిలకింపజేశారు. జ్యోతుల నెహ్రూ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కార్తీక మాసంలో ఆఖరి సోమవారం రోజున శివకేశవులిరువురికి ఒకేసారి పంచామృత అభిషేకాలు, ఏలేరులో ప్రవహిస్తున్న నదీ జలాలతో 108 బిందెలతో జలాభిషేకం మహోత్సవం గురించి అమ్మకు తెలియజేశారు. కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. కోటి జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని మానవ జన్మ ఎత్తిన తరువాత శివ అనే 2 అక్షరాల నోటిని పలకటం అనేది పరమేశ్వరుని యొక్క పరమ అనుగ్రహానికి తార్కాణం. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలో జగ్గంపేట మండలంలో ఇర్రిపాక అనే గ్రామంలో శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, శివకేశవులు, కోటిలింగాలు, జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠితమై భక్తులను అనుగ్రహించడానికి శివ అనే పేరు ఎక్కడెక్కడైతే ఉందో వారికి సంబంధించిన అధిష్టాన దైవాలు ఇక్కడ ప్రతిష్ఠ అవటం, దానికి ఎంతో పెద్ద సంకల్పం. అంటే బయట వ్యవహారానికి ఎన్నో సంకల్పాలు చేస్తాము, అవి నెరవేరినా నెరవేరకపోయినా మన కర్మలే అని ఊరుకుంటాం. కానీ ఇక్కడ పరమేశ్వరుని యొక్క అపారమైన అనుగ్రహం ఉంటే గాని ఒక్క చోటన ఒక్క శివలింగం దొరికితేనే జీవిత పంట పండిపోతున్నప్పుడు ఇంతమంది దైవాలు, అధిష్టాన దైవాలు ఇక్కడ వచ్చి ప్రతిష్ఠితం అవటం అనేది ఆయన జ్యోతుల నెహ్రూ గారు శాసనసభ్యులు, ప్రస్తుత టీటీడీ మెంబర్గా చేస్తున్న ఆయనకి మాత్రమే సాధ్యం అని అనేటట్టుగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందటమే కాకుండా ఇక్కడ పరమ అనుగ్రహమైన విషయం ఏంటంటే ఏలేరు జలాలు, ఆ నదీ జలాలు పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటూ స్ఫురిస్తూ వెళ్తున్నాయి భక్తుల్ని పునీతం చేయటానికి. ఇప్పుడే చెప్తున్నారు స్థానికులు, 365 రోజులు నదీ జలం ఉండటం అనేది ఎంతో గొప్ప విశేషం. అలాంటి ఈ పుణ్యక్షేత్రంలో భక్తులందరూ ఇక్కడ పరమేశ్వరుణ్ణి దర్శించుకోవటమే కాకుండా ఇంతమంది జ్యోతిర్లింగాలే కాదు, కోటి లింగాలే కాదు, వీరందరి అనుగ్రహానికి పాత్రులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారి శివ అని గుక్కడి నీళ్లు పరమేశ్వరుడికి అభిషేకం చేస్తేనే ఆయన మన జీవితాన్ని పండించి అనుగ్రహిస్తారంటానికి తార్కాణంగా ఎంతో మంది జీవితాలు, భక్తుల చరిత్రలు మనకి నిదర్శనాలు. అటువంటిది ఈ ఇర్రిపాక గ్రామంలో శివకేశవులే కాకుండా ఈ కార్తీక మాసం ఆఖరి సోమవారం 17వ తేదీ రోజున కోటి లింగాలకి 108 బిందులతో జలాభిషేకం జరుగుతుంది. ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందటానికి అనేక మంది శివభక్తులు వచ్చి ఈ మహత్తరమైన మహోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అంతే, ఒక్క పరమేశ్వరుడు శక్తి ఉంటేనే ఎంతో మహిమాన్వితమైందని చెప్తారు. అలాంటిది శివకేశవులు మన భారతీయ సాంప్రదాయంలో, భారతీయ సంస్కృతిలో మన భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మంలో శైవం, వైష్ణవం అని 2 విశ్వాసాలు చాలా ప్రధానమైనవి. కానీ ఈ ఇరుపాక క్షేత్రంలో శివకేశవులిద్దరూ కొలువై ఉండి భక్తులను అనుగ్రహించడం అనేది ఎంతో మహత్తరకరమైన విశేషం. ఆ విశేషాన్ని రేపు 17వ తారీఖున, వచ్చే సోమవారం 17వ తారీఖున భక్తులందరూ శివకేశవులకి పంచామృత అభిషేకంతో పాటు 108 కలశాలతో జలాభిషేకాన్ని 1108 కలశాలతో జలాభిషేకాన్ని దర్శించి శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని ఒకే ప్రదేశంలో ఒకేసారి పొందటం అనేది భక్తులకి మహత్తరకరమైన అవకాశం. భక్తులందరూ
ఈ చుట్టుపక్కల గ్రామాల వారే కాకుండా సుదూర ప్రాంతం నుంచి కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని శివకేశుల యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. శ్రీ భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామినే నమః. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామియే నమః.